డల్ స్కిన్ తో బాధపడుతున్నారా? స్కిన్ లో ప్రాణం లేదన్నట్టుగా లైఫ్లెస్ గా ఉన్నట్టుగా బాధపడుతున్నారని అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు స్కిన్ లో మంచిగా హైడ్రేషన్ రావాలి అని అంటే ఏ విధమైన ప్రొసీజర్స్ ఉంటాయి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో చర్మంలో మనకి మార్పు రావటానికని ఎటువంటి క్రీమ్స్ వాడొచ్చు, ఎటువంటి సీరమ్స్ వాడొచ్చు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. చర్మంలో కొల్లాజెన్ అనే డెఫిషియన్సీస్ రావటం, కొల్లాజెన్ డీజనరేషన్ అవ్వటం తోటి మనకి చర్మంలో లైఫ్లెస్ గా మారిపోతూ ఉంటుందండి. నేను ఎప్పుడు చెప్తాను కదండి, చర్మంలో పైన పొర కింద పొర ఉంటుందని. ఈ పైన పొర కింద పొరలో మనకి పైన పొర కంటే కింద పొరలో ఉన్న డ్యామేజ్ ఎక్కువ జరగటం తోటి స్కిన్ లో లైఫ్లెస్ గా ఉంటుందండి, ప్రాణం లేదన్నట్టుగా. అంటే ఫైన్ లైన్స్ గా లేకపోతే అసలుకి చర్మం టచ్ చేస్తున్నా కానీ సాఫ్ట్నెస్ మృదుగా లేకుండా ఉండటాన్ని మనం అది గమనిస్తూ ఉంటాం. అయితే ఈ కొల్లాజెన్ డెఫిషియన్సీస్ కి అసలు ఏ విధంగా మనం మార్పులు జరుగుతున్నాయి అసలు శరీరంలో అనే దాని గురించి మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ తర్వాత మెనోపాజ్ కి దగ్గరలో ఉన్నప్పుడు కొల్లాజెన్ డీజనరేషన్ అనేది ఫాస్టర్ గా జరుగుతూ ఉంటుంది. ఫాస్టర్ డీజనరేషన్ జరగటం తోటి చర్మం లోపలికి ఫైన్ లైన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. 50 ఏళ్ల మగవాడిని అలానే 50 ఏళ్ల ఆడవాళ్ళని చూసారనుకోండి, మగవాళ్ళకి ఏజింగ్ అనేది అంత ఫాస్ట్ గా రాదు, ఆడవాళ్ళకి ఏజింగ్ అనేది ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఎవ్రీ ఇయర్ 1% కొల్లాజెన్ అనేది డీజనరేషన్ జరుగుతుందండి. కానీ మెనోపాజ్ కి దగ్గరలో వచ్చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఫాస్టర్ ర్యాపిడ్ డిక్లైన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే డీప్ మజిల్, ఫ్యాట్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా సాగింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో చర్మంలో మనకు ఆ విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి లైఫ్లెస్ అనేదిగా మారిపోతూ ఉంటుంది. డల్ స్కిన్ కి ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. కొల్లాజెన్ పని ఏంటి? కొల్లాజెన్ అనేది మనకి పైన పొరకి స్ట్రెంత్ ఇచ్చి అక్కడ మంచి టర్గర్ ఎలాస్టిసిటీ అనేది ఇస్తుంది అనమాట. సో ఆ టర్గర్ ఎలాస్టిసిటీ లేకపోవడంతో చర్మం మనకి వీక్ గా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దానికి అలా ఏ విధంగా చేయొచ్చు అని అంటే, నాన్ ఇన్వేజివ్ లో మనకి హైడ్రాఫేషియల్ థెరపీస్ అనేటివి చేయవచ్చండి. హైడ్రాఫేషియల్ థెరపీస్ అనేటివి మనకి చర్మం పైన చేస్తున్నప్పుడు చర్మంలో సాఫ్ట్ గా అనేది బాగా అవుతూ ఉంటుందండి. చర్మం పైన లేయర్స్ మనకు అక్కడ సాఫ్ట్ గా ఉన్న లేయర్స్ ని మనం తగ్గించుకోవటానికని, మనకి డెడ్ లేయర్స్ ని తీసేయటానికని హైడ్రాఫేషియల్స్ అనేటివి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. హైడ్రాఫేషియల్ అనేది ఏంటి అని అంటే, చర్మం పైన పొరని మంచిగా డెడ్ లేయర్స్ ని మనకు అలా లాగేస్తూ ఉంటాయండి. సో అలా డెడ్ లేయర్స్ ని అలా లాగేయటం తోటి మనకి చర్మంలో మంచిగా హెల్తీ స్కిన్ అనేది బాగా వస్తూ ఉంటుంది. హైడ్రాఫేషియల్స్ అనేటివి కంట్రోల్డ్ సీరం ఇన్ఫ్యూజన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయండి చర్మంలో. ఎలా చేస్తాము అని అంటే, అదొక మల్టిపుల్ స్టెప్ ప్రాసెస్ ఉంటాయండి. కొన్ని ఎంజైమ్స్, కొన్ని సీరమ్స్ ఇలాంటివన్నీ చర్మం లోపలికి ఇన్ఫ్యూజ్ చేసి పైన పొరలో ఉన్న డెడ్ లేయర్ ని తీసేస్తూ పోర్స్ ని అన్ని ఓపెన్ చేసి పోర్స్ ని అన్ని క్లెన్స్ చేసి పోర్స్ ని మామూలుగా క్లోజ్ అయిపోతూ ఉంటాయండి. సో హైడ్రాఫేషియల్స్ అనేది నెలకు ఒకసారి అలా చేసుకుంటూ ఉండొచ్చు. మంచిగా 6 సెషన్స్ తర్వాత కూడా చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో మనకి చర్మం పైన పొర వరకు హైడ్రాఫేషియల్ అనేది పనిచేస్తుందండి. మరి కింద పొరలో కదా ప్రాబ్లం ఉంది, మరి దానికి ఎలా ట్రీట్మెంట్ అని అంటే, మనకి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయండి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీసే కాకుండా స్కిన్ బూస్టర్ థెరపీస్ అనేటివి ఉంటాయి. ఈ స్కిన్ బూస్టర్ థెరపీస్ ఏంటి అని అంటే, మనకి మంచిగా హైలూరానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది చర్మంలో మన కింద పొరలో భాగంలోనే మనకు ఉంటుందండి. ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది డిగ్రేడ్ అవుతున్నందుకే కొల్లాజెన్ ఇంకా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది మనకు అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాము? చర్మంలో కింద పొరలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో చర్మంలో ఇక్కడ కింద పొరలో మనకి ఇచ్చేసినప్పుడు ఏమవుతుందనంటే, అది నెమ్మదిగా డిఫ్యూజ్ అవుతుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది అనమాట. అది స్ప్రెడ్ అవుతూ ఏం చేస్తుందనంటే, కొల్లాజెన్ మధ్యలోకి అది లోపలికి ఇమిడిపోతుంది. కొల్లాజెన్ లోపలికి అక్కడ ఇమిడిపోయినాక ఏమవుతుందనంటే, వాటర్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది హైలూరానిక్ యాసిడ్ ఈజ్ హైలీ హైగ్రోస్కోపిక్ అని అంటారనమాట. సో వాటర్ ని అబ్జర్వ్ చేసుకునేటప్పటికి కొల్లాజెన్ మధ్యలో అది మంచిగా హెల్తీ అట్మాస్ఫియర్ ని తీసుకొస్తుంది. ఆ హెల్తీ అట్మాస్ఫియర్ అయ్యేటప్పటికి కొత్త కొల్లాజెన్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అలా స్ట్రెచ్ అవ్వటం తోటి మనకి స్కిన్ లో మంచి కొల్లాజెన్ స్టిమ్యులేషన్ అయ్యి కొత్త కొల్లాజెన్ వస్తూ మంచిగా స్కిన్ ని స్ట్రెచ్ చేస్తూ ఉంటుంది. సో కింద పొర అనేది మనకి మంచిగా స్ట్రెచ్ అవుతున్న కొద్దీ చర్మంలో పైన పొర కూడా మంచిగా స్ట్రెంత్ గా మారుతూ ఉంటుంది. ఇది 6 నెలలకి ఒకసారి చేస్తారండి. సో చక్కగా 6 నెలలకు ఒకసారి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది కదండి. ఆ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తప్పకుండా సాధ్యమవుతూ ఉంటుందండి. సో హైడ్రాఫేషియల్స్, బూస్టర్స్ ఇవన్నీ చేసుకుంటూ మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా చేసుకోవటంతో చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తప్పకుండా సాధ్యమవుతుందండి. సో ఇదండి విషయం. డల్ స్కిన్ కి ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు వివరించాను. ఆస్టజాంథిన్, గ్లూటథయాన్, వైటమిన్ సి, రెస్వెరాట్రాల్ అనేటివి కాంబినేషన్స్ తోటి చేస్తుంటే
టాబ్లెట్స్, సీరమ్స్, రెటినాల్ బేస్డ్ సీరమ్స్ తీసుకుంటూ ఉంటే ఇంకా మంచి స్టిమ్యులేషన్ అయి బెటర్గా ఉంటుందండి. సో స్కిన్ కేర్ విధంగా హైడ్రాఫేషియల్ బూస్టర్స్ అనేటివి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. బూస్టర్స్ అనేటివి 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికైనా కానీ బూస్టర్స్ అనేటివి యూస్ చేయవచ్చండి. అలానే గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ తీసుకోవడంతో కూడా చర్మంలో హైడ్రేషన్ అనేది కూడా మంచిగా చక్కగా రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. సో ఇదండి విషయం. ఇంకేమన్నా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.